ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజ్ గారు మనతో పాటు ఉన్నారండి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మీ పేరు బాగా వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు. మీరు ఏకీభవిస్తున్నారండి రేవంత్ రెడ్డి గారి 100%. మీరు సపరేట్గా ఏపీ ఎంఆర్పీఎస్ అని పెట్టడానికి రీజన్ ఏంటండి? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎస్సీ అనగానే మాల మాదిగ ఇవి మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. మాదిగులు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగులు ఎస్సీలో ఎస్సీలకే ఒక యూనిటీ లేదు. మందకృష్ణ మాదిగ గారు కూడా అంత సపోర్టివ్గా లేరన్నట్టుగా మేము వింటున్నాం. దండోరా మొదలుపెట్టింది మందకృష్ణ మాదిగ. 30 ఏళ్లకు ముందు సదాలక్ష్మి మందా జగన్నాథం గారు ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. మరి ఏపీ సీఎం ఎందుకు గురించి మాట్లాడడం జరగలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు కూడా వర్గీకరణ ఒక 100 years బ్యాక్ వెళ్తే ఊర్లోకి ఎంట్రీ లేదు, గుళ్ళల్లోకి ఎంట్రీ లేదు. ఒక ఎస్టీ క్యాండిడేట్ సర్పంచ్గా ఉంటే ఈ ఓసీ క్యాండిడేట్ పీపుల్ వాళ్ళందరూ కూడా పైన చైర్స్ మీద కూర్చుంటే తను మాత్రం సర్పంచ్ అయినా కూడా తన పక్కన నుంచున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక ఓసీ కార్పొరేటర్, వీళ్ళిద్దరి మధ్య తేడానే మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఎస్సీ క్యాండిడేట్. అసలు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? మేము అసలు వాళ్ళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్.